హాయ్, వెల్కమ్ టు కుస్మాదాస్ అమేజింగ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఎగ్స్ కర్రీ. ఎప్పుడు మనం గుడ్లు ఉడకబెట్టి గుడ్లు పులుసు గుడ్లు ఇగురు వండుకుంటాం కదా. ఈరోజు కొద్ది వెరైటీగా నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది మీతో షేర్ చేస్తాను ఎలా తయారు చేయాలనేది. వాటికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, టమాటా, ఉల్లిపాయ, కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని చింతపండు వాటర్, ఆయిల్, మసాలా పౌడరు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఎగ్స్ని చిదగొట్టుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, బాగా బీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం సో ఇది ఇలా బిగ్ చేసుకున్నాం కదా మనం ఎగ్స్, అవేమో ఇందులో ఇలా వేసుకోవాలి కొద్దిగా. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా తిరిగేసుకోవాలి. రెండు వైపులు బాగా కుక్ అవ్వాలి. మనకి వీలయ్యేలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయ్యాయి కదా, ఇలా అయ్యాక తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలింది కూడా వేసుకొని తయారు చేసుకోవాలి. అన్నీ రెడీ అయినాయి. ఇవి ఇప్పుడు చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. ఇలా మజ్జిగలా మీకు నచ్చితే ఇలాగైనా వండేయవచ్చు. ఇలా ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయాలి. ఇలా వేగాక ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి.
2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి చూస్తే వేగిని. ఇప్పుడు ఇంకోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు కారం వేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే దగ్గరకు అవుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసుకొని చూడాలి. చూడండి, దగ్గరికి అయింది. ఇలా మిక్స్ చేసుకొని జీలకర్ర పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి, మసాలా 1 స్పూన్. మీకు ఇందాక వీడియోలో నేను ధనియాల పొడి చూపించడం మర్చిపోయానండి. ధనియాల పొడి 1 స్పూన్. మొత్తం 3 వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసి మిక్స్ చేశాక మనం ఇందాక ఇలా వేసుకుని ఉన్నాయి కదా ఎగ్స్, అవి ఇందులో వేసేయాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి చూస్తుంటే చికెన్ కర్రీలానే అనిపిస్తున్నాయి కదండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడు ఎగ్స్తో మనము ఇలా అన్నీ వేసాక, ఎగ్స్ కూడా వేసాక ఒక 5 నిమిషాలు మూత పెడితే కర్రీ రెడీ. చూసారా, ఇందా చెప్పాను కదా నేను, వాటర్లో ఈగుల్లో వేస్తే పొంగుతాయని. ఇలా ఉప్పాయి. రెడీ అయిపోయినట్టుగానండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి ఎగ్ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. సో ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఎగ్స్తో వెరైటీగా మనము ఇంట్లోని రెడీ చేసుకోవచ్చు. మా వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి.
మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టుగైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అప్డేట్ అవుతుంది.